హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సర్వోల్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో మన సబ్స్క్రైబర్ అడిగిన చేపల పులుసుని చేసేద్దామా? అది కూడా మామిడికాయ కాంబినేషన్‌లో. సో, ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా గసగసాలు, ధనియాలు, జీలకర్ర అండ్ 2 ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే విధంగా మ్యాంగో, చిల్లీ అండ్ చింతపండుని ఈ విధంగా వాటర్‌లో ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్లేట్‌లోని ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న ఫిష్‌ని నీట్‌గా వాష్ చేసేసుకొని అండ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. సో, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని సన్నగా నాటు పెట్టిన చిల్లీలని ఇందులోకి వేసుకోవాలి. అండ్ బాగా మగ్గనిస్తూ ఇప్పుడు సరిపడేంత కారం, సాల్ట్ అండ్ చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ సాల్ట్‌కి బదులు ఉప్పు కల్లు యూజ్ చేసినట్లయితే ఫిష్ కర్రీ అనేది మరింత టేస్ట్‌ని ఇస్తుంది. నాకు ఉప్పు కళ్ళనేవి అవైలబుల్‌గా లేవు. ఇన్ కేస్ మీకు అవైలబుల్‌గా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా మనం చింతపండు రసాన్ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడకనిస్తూ ఉండాలి. అండ్ ఈ విధంగా పొంగు వస్తుంది అనిపించుకుని, ఇప్పుడు మనం ఫిష్ పీసెస్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఫిష్ పీసెస్‌ని యాడ్ చేసిన తర్వాత మనం గరిటెను అస్సలు యూజ్ చేయకూడదు. సో, మిక్స్ చేయడం అనేది ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్‌ని ఫాలో అయినట్లయితే మనకి చేప ముక్కలనేవి అస్సలు విరగకుండా అద్భుతంగా వస్తాయని చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చి, ఆయిల్ అనేది ఇలా తేరుకుంటున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో, ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, ఆ తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు బాగా ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే మామిడికాయ చేపల కూరనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, అలా రెడీ అయిన మామిడికాయ చేపల కూరలోకి కొత్తిమీరను అలా అలా వదిలేస్తే మన సబ్స్క్రైబర్ అడిగిన మామిడికాయ చేపల కూర కర్రీ రెడీ అయిపోయింది. సో, చూసారు కదూ! ఈ ప్రాసెస్‌ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.